వినగానే చాలామంది పేరెంట్స్ ఈ జనరేషన్లో మా పిల్లలు చిన్న చిన్నగా మాట్లాడేది కూడా మాట్లాడలేకపోతున్నారు, మాట్లాడాల్సిన ఏజ్కి మాట్లాడలేకపోతున్నారని బాధపడుతున్నారు. అసలు దీనికి కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పుడు మనం పిల్లల్లో చూస్తుంటాము 1 ఇయర్లో అంటే సంవత్సరానికి అత్త కానీ తర్వాత అమ్మ మెల్లిమెల్లిగా సంవత్సరంతో పాటు వర్డ్స్ అంటే సింగిల్ వర్డ్స్ అనడం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత మెల్లిగా వర్డ్స్ని కలుపుతుంటారు, అమ్మ ఇవ్వు, అత్త దా అలాంటి. నెక్స్ట్ మెల్లిగా సింపుల్ సెంటెన్సెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటి ఇప్పుడు 1 ఇయర్లో కానీ 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు 2 సంవత్సరాల వరకు పిల్లలు మాట్లాడట్లేరు అంటే సరే డిలే అవ్వచ్చు, దేనివల్ల అయినా, అది ఎలాంటి రీజన్ అయినా కావచ్చు. ఇంట్లో ఏదైనా ఫోన్కి స్క్రీన్కి అడిక్ట్ అవ్వడం కానీ ఎలాంటి రీజన్ అయినా కావచ్చు. కానీ 2 ఇయర్స్ తర్వాత కూడా 2 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు మాట్లాడట్లేరు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి అంటే స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అని మీ దగ్గరలో ఎక్కడ ఉంటే వాళ్ళని కలిసి మా బాబు దేనివల్ల మాట్లాడలేడు, ఎలాంటి రీజన్ అయ్యి ఉండొచ్చు. ఐదర్ నార్మల్ స్పీచ్ డిలేనా, అంటే స్పీచ్ డిలే అంటే మనం దాన్ని ఒక 4-5 మంత్స్లో స్పీచ్ థెరపీ తీసుకొని కోపప్ చేయొచ్చు. లేదా ఆటిజమా, లేదా ADHDయా, లేదా ఇంకేదైనా డిజార్డరా, మెంటలీ రిటార్డ్, ఎనీథింగ్ ఏదైనా సరే మనం స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్కి ఖచ్చితంగా 2 ఇయర్స్ తర్వాత బాబు కానీ పాప కానీ మాట్లాడట్లేరు అంటే వాళ్ళ అడ్వైస్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అది ఎలాంటి రీజన్స్ వల్ల ఆగిపోయింది అనేది వాళ్ళంతా అసెస్మెంట్ చేస్తారు. ఎక్కడ బాబుకు బ్యాబ్లింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ అత్త అన్నాడు, ఎప్పుడు అన్నాడు, తర్వాత వాళ్ళన్నీ అడుగుతారు. ప్రతి ఇన్సిడెంట్స్ క్వశ్చన్స్ అడిగి ఎక్కడ బాబు డిలే అవుతున్నాడు అనేది తెలుసుకొని వాళ్ళకి కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు. సో ఖచ్చితంగా పిల్లలు 2 సంవత్సరాల తర్వాత మాట్లాడకపోతే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని ఖచ్చితంగా కలవండి.